పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు మరికొన్ని చందమామ కథల్ని విందాం. ముందుగా 'నత్కీరుడి చమత్కారం' అనే కథని విందాం. ఇక కథలోకి వెళ్తే, చింతాపురంలో నత్కీరుడనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా అరటిపండు ఒలిచినట్లు చేయగలడని పేరు. చమత్కారంగా మాట్లాడడంలో ఆయనకున్న ప్రజ్ఞ గురించి గ్రామస్తులు కథలు కథలుగా చెప్పుకుంటారు. సకల శాస్త్ర పారంగతుడైన, వినయంలోనూ తనకు తానే సాటి అయిన నక్కీరుడంటే గ్రామస్తులందరికీ ఎంతో గౌరవం. ఇలా ఉండగా ఆ ఊరుకు కొత్తగా కీర్తికాముడనే భాగ్యవంతుడు వచ్చాడు. తనకు రాని విద్య లేదని ఆయన మిడిసిపాటు. తన గురించి పొగడ్తలు వినడం ఆయనకు ఎంతో ఇష్టం. అందుకోసం ఆయన డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనకాడాడు. పట్నంలో తన్నెవరూ పట్టించుకోవడం లేదని ఆయన తన నివాసం పల్లెటూరికి మార్చాడు. అక్కడే లంకంత ఇల్లు, 100 ఎకరాల మాగాణి కొన్నాడు. కీర్తికాముడికి గురించి తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఆయన చుట్టూ చేరారు. నిత్యం ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతూ తమ అవసరాలకు డబ్బు సంపాదించుకోవడం వృత్తిగా చేసుకున్నారు. దాంతో కీర్తికాముడికి చింతాపురం విపరీతంగా నచ్చేసింది. అక్కడ ఆయనకు రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. కీర్తికాముడి భార్య సునిగరి పట్నంలో పుట్టి పెరిగింది. ఆమెకు పల్లెటూరు నచ్చలేదు. అటుపైన భర్త పొగడ్తల కోసం చేస్తున్న వృధా ఖర్చులు ఆమెను మరింత కలవరపెట్టాయి. అందుకని ఆమె పట్నంలో ఉన్న తన తమ్ముడు సుభాకరుడికి వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కబురు పెట్టింది. ఆ ప్రకారం చింతాపురం వచ్చిన సుభాకరుడు త్వరలోనే అక్కడి పరిస్థితి ఆకలింపు చేసుకున్నాడు. వయసులో తనకంటే పెద్దవాడైన బావగారిని మందలించడం బాగుండదని ఆయనకు నచ్చచెప్పే ఉపాయాల కోసం ఎంతగానో ఆలోచించాడు. చివరకు ఆయనను పొగడ్తలతోనే గెలవాలనుకుని ఒకరోజు ఆయనతో, బావా, ఏ దేశానికైనా గ్రామాలే పట్టుకొమ్మలు. గ్రామంలో స్థిరపడాలన్న నిర్ణయాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అయితే వ్యవసాయంలో కంటే వ్యాపారంలో అగ్రగణ్యుడివి కాబట్టి నీవు పట్నానికి తిరిగి వెళ్ళి వ్యాపారం కొనసాగించి మన కుటుంబానికి మంచి లాభాలను ఆర్జించి పెట్టవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను. నీ ఆశయ సాధన కోసం నేను చింతాపురంలో స్థిరపడి వ్యవసాయం చేస్తూ ఉంటాను అన్నాడు. దీనికి కీర్తికాముడు ఏమాత్రం అంగీకరించలేదు. ఆయన సుభాకరుడితో, ఇక్కడ నాకు అపారమైన గౌరవం లభిస్తుంది. డబ్బు ఎంత సంపాదించినా పట్నంలో ఇలాంటి గౌరవం మాత్రం దొరకదు. నాకిక్కడే బాగుంది అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈ సమాధానం సుభాకరుడు ఊహించలేనిదేమీ కాదు. ఆ కారణంగా అతడు ఏమాత్రం తొణకక, బావా, గ్రామంలో ప్రజలు డబ్బుకు ప్రాముఖ్యతనివ్వరు. వారు ప్రతిభకు మాత్రమే పట్టం కడతారు. డబ్బు పుచ్చుకోకుండానే ప్రతిభావంతులైన కవులను, పండితులను, ఇతర కళాకారులను వారు అభిమానించి గౌరవిస్తారు. అలాంటి గౌరవం నత్కీరుడికి ఈ ఊళ్ళో లభిస్తున్నది. ఇక్కడ నిన్ను పొగిడేవారందరూ డబ్బు కోసమే పొగుడుతున్నారు అంటూ చురక కూడా వేశాడు. ఈ మాటలు కీర్తికాముడిలో పౌరుషాన్ని లేపాయి. అంతవరకు నత్కీరుడంటే ఆయనకు గౌరవం ఉంది. గ్రామస్తుల గౌరవం విషయంలో నత్కీరుడు తనకు పోటీదారని తెలియగానే డబ్బుతో ఎక్కడైనా ఏమైనా చెయ్యొచ్చు. ఆ నత్కీరుడి చేతనే నా వంటివాడు లేడనిపించుకుంటాను చూడు అంటూ ఆయన సుభాకరుడి వద్ద ప్రతిజ్ఞ లాంటిది చేశాడు. తర్వాత ఆయన, నేను మిమ్మల్ని డబ్బుతో సన్మానించాలనుకుంటున్నాను అని నత్కీరుడికి కబురు పంపాడు. సన్మానం దేనికి అని నత్కీరుడు బదులు ప్రశ్న పంపాడు. ఇలా జరుగుతుందని ఊహించని కీర్తికాముకుడు, సన్మానిస్తానంటే దేనికని అడిగే ఈ నత్కీరుడు అహంకారి అయ్యుండాలి, లేదా పరమ మూర్ఖుడైనా కావాలి. ఇలాంటి వాడిని తెలియక ఈ గ్రామస్తులు ఆయనను గౌరవించి తనను తాము తక్కువ చేసుకుంటున్నారు. ఈ విషయం బయటపెట్టి ఇక్కడ నా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచుకుంటాను అని తిరస్కారంగా సుభాకరుడితో అన్నాడు. బావా, అహంకారం, మూర్ఖత్వం నీవి. నీవు ఆయనను స్వయంగా కలుసుకో. ఆయనను సన్మానించడానికి నీకున్న అర్హతలు నిరూపించుకో అంటూ సుభాకరుడు ఆయనను మందలించాడు. ఈ విధంగా కీర్తికాముకుడు నత్కీరుడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన ఆయనను నత్కీరుడు ఎంతో అభిమానంగా ఆదరించి మర్యాదలు జరిపి వచ్చిన పని అడిగాడు. ప్రతిభకు పట్టం కట్టడానికి ప్రతిభే ఉండనవసరం లేదు. ప్రతిభావంతుల్ని గౌరవించే సహృదయం నాకుంది. మీకు సన్మానం చేయాలని నా కోరిక. మీరు కాదనకూడదు అంటూ వచ్చిన పని చెప్పాడు కీర్తికాముకుడు. మీ ఆశయం మెచ్చుకోదగ్గది అయితే నాకున్న కాస్త ప్రతిభ పాండిత్యంలో మాత్రమే ఉంది. నన్ను సన్మానించేవారు పండితులైతేనే నాకు సంతోషం. నా పాండిత్యంలో మీకు నచ్చిన అంశాలు చెప్పండి అన్నాడు నత్కీరుడు ఎంతో వినయంగా. కీర్తికాముకుడు ఆ మాటలకు మనసులో నొచ్చుకున్నా బయటపడకుండా, ఆర్య, కారణం గురించి మీకు మరీ అంత పట్టింపు ఉంటే తమరు నా గురించి నలుగురికి గొప్పగా చెప్పండి. కవులు, పండితులు తమకు సన్మానం చేసిన వారిని పొగిడే సంప్రదాయం పూర్వం నుంచి వస్తున్నదే కదా అన్నాడు. సన్మానం కోసం కాకపోయినా నేను మిమ్మల్ని పొగడగలను. ఏ అంశం చెప్పి మిమ్మల్ని పొగిడేది? ఏ అంశమూ లేదనుకున్నా కనీసం నా పొగడ్త వల్ల ఏమైనా ప్రయోజనం ఉండాలి కదా అని అడిగాడు నత్కీరుడు.
పొగడ్తికింతగా ఆలోచించాలా? పట్నంలో వ్యాపారంలో ఎంతగానో రాణిస్తున్న నేను నా సంపాదనను త్యాగం చేసి పల్లెటూరు వచ్చాను. అదే నా గొప్పతనం అన్నాడు కీర్తికాముకుడు. పొగడ్తల కోసమే ఇక్కడుండాలనుకునే వారి వల్ల ఈ గ్రామానికి ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. మనిద్దరం ఒకరినొకరు పొగుడుకునే ఆలోచన మంచిది కాదు అని నక్కీరుడు నిష్కర్షగా చెప్పి కీర్తికాముడిని పంపేశాడు. కీర్తికాముడికి చాలా కోపం వచ్చింది. అప్పట్నుంచి ఆయన నక్కీరుడి మీద దుష్ప్రచారం చేయించసాగాడు. డబ్బు కాసుపడి కొందరు గ్రామస్తులు నక్కీరుడు అహంకారి అని సన్మానం చేస్తున్న కీర్తికాముడిని అవమానించి పంపాడని గ్రామంలో అందరికీ చెప్పసాగాడు. ఆ మాటలు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. నక్కీరుడు మాత్రం ఈ ప్రచారాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. అయితే వారం రోజులు గడిచేసరికి నక్కీరుడికి చెరువు స్నానానికి పోయినప్పుడు మెట్ల మీద కాలు జారి పడడంతో కాలు దెబ్బతిని 10 రోజుల పాటు మంచం మీద ఉండవలసి వచ్చింది. కీర్తికాముకుడు పరమ సంతోషంతో దీన్ని చక్కని అవకాశంగా తీసుకొని, నేను అన్ని మంచి పనులే చేస్తాను కాబట్టి నాకు దైవానుగ్రహం ఉంది. నా పట్ల తప్పుగా ప్రవర్తించారని భగవంతుడు శిక్షిస్తూ ఉంటాడు. నక్కీరుడి విషయంలో ఇప్పుడు అదే జరిగింది అంటూ తన అనుచరుల ద్వారా మళ్ళీ ప్రచారం చేయించాడు. దీనికి నక్కీరుడు నచ్చుకున్నాడు. ఆయన గ్రామాధికారిని కలుసుకుని, నేను అహంకారినని ప్రచారం జరిగితే పట్టించుకోలేదు. ఎందుకంటే నా గురించి ఎవరిష్టం వచ్చినట్లు వారు అనుకోవచ్చు. కానీ నాకు జరిగిన ప్రమాదం భగవంతుడు నాకిచ్చిన శిక్ష అంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను తప్పు చేసింది లేనిది విచారణ చేసి నిర్ణయించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. నక్కీరుడంటే గౌరవం ఉన్న గ్రామాధికారి వెంటనే ఈ విషయమై విచారణ ప్రారంభించాడు. విచారణ గ్రామదేవత ఆలయం ముందు జరుగుతుంది. సాక్ష్యం చెప్పేవాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అన్నది గ్రామదేవత తన పూజారి నోట పలికిస్తుందన్నది గ్రామస్తుల నమ్మకం. అందువల్ల నక్కీరుడు కీర్తికాముణ్ణి అవమానించాడని అబద్ధం చెప్పడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కీర్తికాముకుడు కూడా నా పట్ల తప్పు చేసిన వారికి కీడు జరుగుతుందనడానికి ఇప్పటి వరకు ఎన్నో నిదర్శనాలున్నాయి. నక్కీరుడికి చెరువు దగ్గర ప్రమాదం జరగడంతో నా పట్ల తప్పు చేసి ఉంటానని నేను నమ్మాను. పాపపుణ్యాలు ఆ భగవంతుడికే ఎరుక అని తప్పించుకో చూశాడు. దానితో గ్రామాధికారి విషయాన్ని చూచాయిగా ఆకలింపు చేసుకోగలిగాడు. అందుకని ఆయన కీర్తికాముకుడితో మీ మాటల్లో ఎంత నిజమున్నది తెలుసుకునేందుకు కూడా గ్రామదేవత సాయాన్ని కోరవలసి ఉంటుంది అన్నాడు. అయితే నక్కీరుడి వెంటనే కీర్తికాముడి మాటల్లో నిజమున్నదని నేను నమ్ముతున్నాను. ఆయన ఎంతగా అడిగినా నేను పొగడకపోవడమే కాక ఆ సంగతి 10 మందికి చెప్పకపోవడమే నేను చేసిన తప్పై ఉండవచ్చు. అందుకే భగవంతుడు నన్ను శిక్షించి ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఇక గ్రామదేవతను అర్థించవలసిన అవసరం ఏముంది అన్నాడు. ఈ మాటలకు గ్రామాధికారితో సహా అక్కడున్న వారందరూ ఫక్కున నవ్వారు. కీర్తికాముడికి చచ్చేంత అవమానమైంది. ప్రతిభావంతుల్లో గొడవ పెట్టుకోవద్దని బావమరిది చేసిన హెచ్చరిక చెవిని పెట్టుకున్నందుకు ఆయన పశ్చాత్తాపపడి వ్యవసాయాన్ని శుభకరుడికి అప్పచెప్పి తను తిరిగి పట్నం వెళ్ళిపోయాడు. అయితే చింతాపురం గ్రామస్తులు తరచుగా చెప్పుకునే నక్కీరుడి చమత్కారం గురించిన కథలు మాత్రం ఆయన శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. నక్కీరుడి చమత్కారం అనే కథ ఇక్కడితో సమాప్తం. ఇప్పుడు మరొక కథని విందాం. కథ పేరు దేవయ్య విద్యలు. ఇక కథలోకి వెళ్తే శివగంగాపురం గ్రామస్తుడు దేవయ్య రైతు కుటుంబంలో పుట్టాడు. పొలం పనులు చేస్తూనే వాడు పండితుల సాయంతో శాస్త్రాలు చదివాడు. కవిత్వం చెప్పడం, పాటలు పాడడం, గొమ్మలు గీయడం లాంటి విద్యల్లో కూడా అంతో ఎంతో ప్రవేశం సంపాదించాడు. తండ్రి ధర్మయ్య వాణ్ణి ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టరా, అన్నీ నేర్చినా ఎందులోనూ ప్రావీణ్యం లేకపోతే ముందు ముందు బ్రతుకు తెరువు కష్టమవుతుంది అని తరచుగా హెచ్చరిస్తూ ఉండేవాడు. కానీ దేవయ్య ఆ మాటలు చెవికెక్కనియ్యకుండా రోజులు మారాయి నాన్న. ఇప్పుడు సుఖంగా బ్రతకాలంటే పూర్వంలా ఏ ఒక్క విద్యో తెలిస్తే సరిపోదు. నేనింకా చాలా చాలా విద్యలు నేర్చుకుంటాను అనేవాడు. ధర్మయ్యకు 10 ఎకరాల పొలం ఉంది. ఒకప్పుడు ఆయనకు 2 ఎకరాలే ఉండేది. వ్యవసాయం మీద దృష్టి పెట్టి ఎంతో కృషి చేసి ఆయన బాగా సంపాదించాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడంతో పాటు కష్టాల్లో ఉన్న అన్నను ఆదుకున్నాడు. 2 చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేశాడు. ఈ మధ్యనే ఘనంగా కూతురి పెళ్లి కూడా చేశాడు. ఇన్ని చేసినా ఆయనకు కొడుకు దేవయ్య గురించి నిత్యం దిగులుగా ఉంటుంది. ఎందుకంటే దేవయ్యకు ఉన్న గ్రామంలో కాక పట్నంలో స్థిరపడాలని ఉంది. అవతలివాడు నోరు విప్పేలోగా తన గురించి గొప్పలు చెప్పుకోవడమే వాడికి అలవాటు. నీ గురించి నీవు చెప్పుకోవడం కాదురా, ముందు ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళలో పనికొచ్చేది ఏదైనా ఉంటే నేర్చుకోవాలి. లేకుంటే నీ పని ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది అంటూ ధర్మయ్య కొడుకును చాలాసార్లు హెచ్చరించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇలా ఉండగా ఒక రోజున దేవయ్య మేనమామ సీతయ్య వాళ్ళింటికి వచ్చాడు. ఈడొచ్చిన తన కూతురు రాధకు దేవయ్యే చక్కని జోడని పదే పదే చెప్పాడు. ధర్మయ్యకు ఆ పెళ్లి సంబంధం ఇష్టమే. కానీ దేవయ్యకి మాత్రం నాకు చాలా విద్యలు వచ్చు. నాకొచ్చిన వాటిలో సగమైన విద్యలు తెలిసిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. రాధ నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందుగా రకరకాల విద్యలు నేర్చుకోవాలి అన్నాడు.
నీకు ఏం విద్యలు వచ్చో గాని నీ పేరు ప్రఖ్యాతులు వేరే ఎక్కడా వినలేదు. నీ విద్యల వల్ల ప్రయోజనం ఏమిటో నాకు తెలియదు. వాటిని ఉపయోగించి ఏ రోజు కొలువులోనో ఉద్యోగం సంపాదించు. అప్పుడు రాధ కూడా నువ్వు చెప్పిన విద్యలు నేర్చుకుంటుంది అన్నాడు సీతయ్య. అది సవాలుగా తీసుకుని దేవయ్య వెంటనే రాజధానికి ప్రయాణం కట్టాడు. అక్కడికి చేరుకున్నాక ఒక ధర్మసత్రంలో బస చేశాడు. అక్కడ గుబురు మీసాలున్న నడివయస్కుడినొకడిని అతడికి పరిచయం అయ్యాడు. దేవయ్య అతడికి తనను గురించి గొప్పలన్నీ చెప్పుకొని, రాజు కొలువులో ఉద్యోగం సంపాదించాలని వచ్చాను. వెంటనే ఉద్యోగం దొరుకుతుందని నాకు నమ్మకమే. అయితే జీతం ఎంత అడగాలో తేల్చుకోలేకుండా ఉన్నాను అన్నాడు. నడివయస్కుడు కాసేపు ఆలోచించి, నువ్వు చెప్పిన దానిని బట్టి నీకు చాలా విద్యలు తెలుసు. కానీ రాజుగారి కొలువులో వాటికి ఖాళీలున్నట్లు లేదు. నీకు కత్తి యుద్ధం గనుక వస్తే రాజు కొలువులో అవకాశం ఉండొచ్చు అన్నాడు. కత్తి యుద్ధం అందులో నాకు కొంత ప్రవేశం ఉంది. ఎటొచ్చి దానికి కాస్త మెరుగులు దిద్దుకోవాలి. ఇక్కడ సరైన గురువు దొరుకుతాడా అని అడిగాడు దేవయ్య. ఇక్కడ వీరవరుడనే గురువు ఉన్నాడు. ఖడ్గ విద్యలో ఆయన్ను మించిన వారు ఉండరంటారు. సమర్థులకు ఆయన ఉచితంగా విద్య నేర్పుతాడు అన్నాడు నడివయస్కుడు. దేవయ్య మర్నాడు వాకప్ చేసి వీరవరుడిల్లు తెలుసుకుని తను వచ్చిన పని చెప్పాడు. ఆయన అతన్ని పరీక్షించి, నీలో చురుకుదనముంది. దృష్టి పెట్టావంటే వారం రోజుల్లోనే ఖడ్గ విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించగలవు అంటూ వాడిని శిష్యుడిగా చేర్చుకున్నాడు. వారం రోజుల్లోనే దేవయ్య గురువు మెప్పు పొందేంతగా ఖడ్గ విద్యలో మెలకువలు ప్రదర్శించగలిగాడు. వారం రోజుల తర్వాత దేవయ్యకు సత్రంలో మళ్ళీ నడివయస్కుడు కనిపించాడు. ఆయనతో దేవయ్య మర్నాడే తన రాజు కొలువులో చేరబోతున్నట్లు చెప్పాడు. అందుకు నడివయస్కుడు, అయ్యో, నిన్న ఒక యువకుడు తన ఖడ్గ విన్యాస సామర్థ్యాన్ని ప్రదర్శించి రాజు కొలువులో చేరిపోయాడు. అయితే రాజుగారి కోశాగారంలో ఆదాయ వ్యయాల లెక్కలు వేయడానికి ఒకరు కావాలట. ప్రయత్నించి చూడు. ఎటొచ్చి కోశాగారపు లెక్కలు విభిన్నంగా ఉంటాయి. ముందుగా ప్రముఖ గణితుణ్ణి భాస్కరయ్యను కలుసుకుంటే ఆయన నీకు కొన్ని సులువైన మార్గాలు నేర్పవచ్చు అన్నాడు. దేవయ్య మర్నాడు భాస్కరయ్యను కలుసుకొని ఆయన్ని మెప్పించి వారం రోజుల్లో కోశాగారపు లెక్కలు విభిన్న పద్ధతులన్నీ బాగా తెలుసుకున్నాడు. అయితే అప్పటికే 3 రోజుల ముందే కోశాగారపు ఖాళీ కూడా భర్తీ అయిన విషయం ఆ తర్వాతనే వాడికి తెలిసింది. అప్పటికీ దేవయ్య నిరుత్సాహపడక రాజు కొలువులో తనకు ఇంకేదేమైనా అవకాశం ఉందేమో చెప్పమని నడివయస్కుడిని అడిగాడు. ఈ విధంగా వారానికి ఒక కొత్త విద్యలో ప్రావీణ్యాన్ని సంపాదించడానికి కృషి చేయడంలో నీకు శ్రమ అనిపించడం లేదా అని అడిగాడు నడివయస్కుడు. నాకు విద్యాదాహం ఎక్కువ. విద్యాభ్యాసానికి చేసే కృషి నాకు శ్రమ అనిపించదు అన్నాడు దేవయ్య గర్వంగా. అయినప్పటికీ నీవు నీ మేనమామను సవాల్ చేసి నెల రోజులు గడిచిపోయాయి. అయితే ఇంతవరకు రాజు కొలువులో ఉద్యోగం సంపాదించలేకపోయావు. కాబట్టి నీవిక శివగంగాపురం వెళ్ళిపో. నీ మేనమామతో ఓటమిని అంగీకరించు. రాధని పెళ్లి చేసుకుని నీ తండ్రికి వ్యవసాయంలో సాయపడు అన్నాడు నడివయస్కుడు. ఎందుకు దేవయ్య అయిష్టంగా, నా మేనమామతో చేసిన సవాల్లో నేను ఓడిపోయి ఉండవచ్చు. కానీ నేను నేర్చిన విద్యల వల్ల ఏ ప్రయోజనమూ లేదన్న ఆయన మాటను నిజం కానివ్వను. ఎప్పటికో ఒకప్పటి రాజు కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను అన్నాడు. రాజు కొలువులో ఉద్యోగం సంపాదించడానికి అయితే నీ విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం అన్నాడు నడివయస్కుడు. అయితే నేనిప్పుడు నీతోనే సవాల్ చేస్తున్నాను. రాజు కొలువులో ఉద్యోగం సంపాదిస్తే నువ్వు నాకేమిస్తావు అన్నాడు దేవయ్య. నువ్వు రాజు కొలువు విషయంలో నాతో సవాలు చేసి నెగ్గలేవు అన్నాడు నడివయస్కుడు దృఢంగా. అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు అన్నాడు దేవయ్య చిరాగ్గా. నేనే రాజును కాబట్టి చెప్పగలను అన్నాడు నడివయస్కుడు. దానితో ఆ నడివయస్కుడు మారువేషంలో ఉన్న మహారాజని దేవయ్యకి అర్థమయింది. వాడు ముందు తెల్లబోయినా తొందరగానే తేరుకొని ఆయనకు పాదాలంటి నమస్కరించాడు. రాజు వాడిని ఆప్యాయంగా లేవనెత్తి, పాదాలండి నమస్కరిస్తే నన్ను గౌరవించినట్లు కాదు. నీవు నన్ను నిజంగా గౌరవిస్తే నీ గ్రామానికి తిరిగి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. ప్రభూ, తమరు నన్ను అన్ని విధాలా పరీక్షించారు. మరి నాకు మీ కొలువులో ఉద్యోగం ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి అన్నాడు దేవయ్య దీనంగా. ఆ ప్రశ్నకు రాజు చిరునవ్వు నవ్వి, నీలో మెడిసిపాటు ఎక్కువ. అది నేను నిన్ను కలిసిన మొదటి రోజునే గ్రహించాను. నీకు అన్ని విద్యలు వచ్చనుకుంటున్నావే తప్ప ఏ విద్యలోనూ పరిపూర్ణత లేదని గ్రహించవు. రాజు కొలువులో చేరడానికి నీకు తెలిసినది చాలదని ప్రతిసారి స్పష్టమవుతున్నా నీవు దాన్ని గురించి ఏమాత్రం ఆలోచించినట్టు లేదు అన్నాడు. ప్రావీణ్యం అంటే ఎంత? రాజు కొలువులో ఉద్యోగం సంపాదించడానికి తగినంత. అంతేగాని ఏ విద్య అంతకు మించి నిన్ను ఆకర్షించలేదు. నీ వంటివాడి విద్యలు నిష్ప్రయోజనం అన్నాడు రాజు. శివయ్య ఆ మాటలకు మరింత చిన్నబుచ్చుకొని, అప్పుడు నాకు నాలోని లోపం తెలిసింది. నేను తమరు చెప్పిన విద్య మీదే దృష్టి పెట్టి శ్రద్ధ వహిస్తాను. నాకు తమరి కొలువులో ఉద్యోగం ఇప్పించండి అంటూ రాజును ప్రాధేయపడ్డాడు. ఇదే విధంగా ఆరంభంలోనే నువ్వు ఆలోచించి ఉంటే నా కొలువులో తప్పక ఉద్యోగం ఇప్పించి ఉండేవాణ్ణి. విద్యలో ప్రావీణ్యం సంపాదించడంలో జరిగిన ఆలస్యమే నన్ను కోరిక కోరడంలోనూ చేశావు. అంతా నీ దురదృష్టం అన్నాడు రాజు.
కానీ తమరిని కోరడం విషయంలోనూ నేను ఆలస్యం చేశాననుకోను. తమరు ఈ దేశాల నేలే ప్రభువులు. తమరు మహారాజని తెలిసిన వెంటనే ఈ కోరిక కోరాను అన్నాడు దేవయ్య. రాజు నవ్వి, మనం నెల రోజుల క్రితమే కలుసుకున్నాం. నేను నీకు రాజు కొలువులో ఉండే ఉద్యోగ అవకాశాల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాను. నేనెవరో నీకివన్నీ ఎలా తెలుస్తున్నాయో నన్ను ఆలోచన నీకు రాలేదు. నా గురించి నీకు తెలుసుకోవాలన్న కుతూహలమే నీలో రేగలేదు. కారణం నీకు నీ గురించి తప్ప ఎదుటివారి గురించి ఆలోచన లేదు. ఎంతసేపు నీ గురించే చెప్పుకోవాలన్న తపన విడిచి నేనెవరై ఉంటానా అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నీవు నన్ను గుర్తించటానికి ఆలస్యం జరిగేది కాదు. ఎదుట మనిషిని గుర్తించి అంచనా కట్టడం ఇంత ఆలస్యం చేసిన వాడికి రాజు కొలువులో స్థానం ఉండదు. ఇప్పటికీ నేను చెబితే నా గురించి తెలిసింది తప్ప నీకు నీవుగా నన్ను తెలుసుకోలేకపోయావు అన్నాడు. ఈ మాటలు విని దేవయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. వాడు రాజు చెప్పినట్టే శివగంగాపురం తిరిగి వెళ్ళి తండ్రి వద్ద వ్యవసాయపు పనులు శ్రద్ధగా నేర్చుకుంటూ ఆయనకు ఎంతో సంతోషం కలిగించాడు. తర్వాత రాధను పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించాడు. తాను నేర్చిన విద్యలను ఆ గ్రామంలో ఆసక్తి గల యువకులకు నేర్పుతూ వాటిలోని మెలకువలను తెలియజేశాడు. ఆ యువకులు ఎంతో ఆనందంగా, నువ్వు రాజు కొలువులో అంకితమైతే మాకీ అవకాశం ఉండేది కాదు అని మెచ్చుకునేవారు. ఆ విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం కాదని తెలియడంతో దేవయ్యకు ఎంతో సంతోషంగా ఉండేది. అయితే వాడు తన విద్యల గురించి గొప్పలు చెప్పుకునే అలవాటు మాత్రం పూర్తిగా మానుకున్నాడు. దేవయ్య విద్యలు అనే కథ ఇక్కడితో సమాప్తం. మరిన్ని అద్భుతమైన చందమామ కథలు వినడం కోసం మళ్ళీ కలుద్దాం. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని మంచి చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.